నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఏకలవ్య నగర్ కాలనీ వాసులు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు సబ్స్టేషన్ వద్ద నేలపై నిద్రించారు. రాత్రి వేళలో విద్యుత్ సమస్య అత్యధికంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ స్థానికులు కోరుతున్నారు. పట్టణం యొక్క విస్తీర్ణం పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా విద్యుత్ వినియోగం కూడా పెరగడం జరిగింది. ప్రజలకి నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఆత్మకూరు పట్టణంలో ట్రాన్స్ఫారాలు పెట్టాలా, ఆ ట్రాన్స్ఫారాలు పెట్టడం కోసం భూమి లేదు, మీరు చూపించండి భూమి అంటున్నారు. అసలు మీ ప్రయత్నాలను మీరు కొనసాగించకుండా ప్రారంభించకుండా మీరు దొంగ తిరుగుడు సమాధానం చెప్పడం అనేది అది ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది. ఆత్మకూరు పట్టణ ప్రజలకి మీరు నాణ్యమైన కరెంటుని ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.